వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు సరెండర్ అయిపోయినట్టుగా చాలా అనుమానాలు, అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి సార్. అంటే 1 ఇయర్ పాలన కూటమిది కంప్లీట్ అయిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెద్దగా యాక్టివ్గా జనాల్లోకి రావట్లేదు. ప్యాలెస్లకే పరిమితం అయిపోయారు. అయితే బెంగళూరు లేకుంటే తాడపల్లి, వాళ్ళ సైన్యమేమో మొత్తం జైళ్ళల్లో బెయిళ్ళ మీద ఈ విధంగానే ఉంది. సో ఎటువంటి యాక్టివ్ పాలిటిక్స్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేయట్లేదు. ఇదే డౌట్ క్రియేట్ చేస్తుంది. అటు చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించట్లేదు. సో ఇదంతా కూడా చూస్తుంటే ఏమన్నా సరెండర్ అయిపోయారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సో ఆ పాసిబిలిటీ ఉందంటారా సార్? అంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యం. ఇప్పుడు ఒక వార్త బయటకు వస్తుంది ఏంటంటే, అది జగన్ చంద్రబాబుకి సరెండర్ అయిపోయాడు. సో ఒక ఒప్పందం లోపాయికారిగా జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం ఏంటంటే, జగన్ యాక్టివ్గా జనంలోకి వెళ్ళి చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించకుండా ఇంట్లో కూర్చొని అప్పుడప్పుడు ప్రెస్తో మాట్లాడి స్టేట్మెంట్లు ఇవ్వడం తప్ప ఏమి చేయడు. సో యాక్టివ్గా జగన్ ఉండడు. కాబట్టి మీరు ఎవరో అరెస్టులు చేసుకోవాలో వాళ్ళని చేసుకుంటా ఉండండి, కేసులు పెట్టుకుంటా ఉండండి, మేము మీ ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రజల్లోకి వెళ్ళి పోరాడము అని జగన్ ఒక ఒప్పందం చేసుకున్నాడు చంద్రబాబుతో. ఇది బీజేపీ పెద్దల సమక్షంలో ఈ ఒప్పందం మేరకే డ్రామా నడుస్తుంది. జగన్ అరెస్ట్ చేయబోతున్నారని తెలుగుదేశం మీడియా రాస్తుంటుంది. మళ్ళీ జగన్ అరెస్ట్ లేదు, మోడీ కాపాడుతున్నారని వాళ్ళే రాస్తారు. మళ్ళీ ఒక పక్క జగన్ ఏమో నేను దీని మీద పోరాటం చేస్తానని చెప్తూ ఉంటాడు, మీడియాతో వచ్చి మాట్లాడుతుంటాడు. ఇవన్నీ డ్రామానా అన్న డౌట్ అయితే చాలామందికి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది. జగన్ నిజానికి రాధాకృష్ణ చెప్పినట్టుగా మిగతా గతంలో చంద్రబాబు కావచ్చు, ఇప్పుడు కేసీఆర్ కావచ్చు, వీళ్ళందరికంటే కూడా త్వరగా కోలుకొని ప్రజల్లోకి వచ్చాడు అని రాధాకృష్ణ లాంటి వాళ్ళు రాశారు. అదంతా బాగానే ఉంది. కానీ పేరుకి వచ్చాడే కానీ ప్రజల్లో ఎక్కడా కూడా ఉద్యమాల్లోకి రాలేదు జగన్ ఇప్పటివరకు. వారంలో 3 రోజులు ఏమో బెంగళూరులో ఉంటున్నాడు. ఎందుకు బెంగళూరులో ఉంటున్నాడు ఎవరికి తెలియదు. మిగతా 3 రోజులు వస్తే తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో ఉంటున్నాడు. ఆఫీసులో కూర్చోవడం, మీడియాతో ఏదో మాట్లాడడం, సెలెక్టివ్గా మీడియాని పిలిచి ఏదో చెప్పాల్సింది చెప్పేయడం, చిన్న చిన్న సమావేశాలు ఏర్పాటు చేయడం, దాంట్లో చంద్రబాబుని ప్రభుత్వాన్ని తిట్టడం, మళ్ళీ వెళ్ళిపోవడం, ఇదే జరుగుతుంది. నిజానికి ఇది మంచి అవకాశం. 1 ఇయర్ దాటినా కూడా సూపర్ 6 పథకాలు మెజారిటీ అమలు కావట్లేదు. చాలామంది ప్రజలు అసంతృప్తిలో ఉన్నారు. సో ఆల్రెడీ ఎకనామీ దారుణంగా ఉంది. మనకి మైనస్లో జిఎస్టీ ఉంది. ఇప్పటివరకు ఎప్పుడు లేని మైనస్లోకి వెళ్ళింది. సో పెద్దగా పెట్టుబడులు రావట్లేదు. పెద్దగా సెంట్రల్ గవర్నమెంటు ఆంధ్రప్రదేశ్లో ఎకనామీకి ఏమీ హెల్ప్ చేయట్లేదు. విభజన హామీలు అమలు కావట్లేదు. విశాఖ ఉక్కు అది ప్రైవేటీకరణకి ప్రాసెస్ అనేది స్పీడప్ అవుతుంది. అనేక మంది కార్మికులు, వందలాది వేలాది కార్మికులు తీసేస్తున్నారు. అనేక ఇష్యూలు ఉన్నాయి జగన్కి. ఇప్పుడు మంచి అవకాశం. అంటే మామూలుగానే జగన్ స్టైల్ ఏంటంటే, బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ అఫెన్స్ అని. అంటే మనల్ని కాపాడుకోవాలంటే మనం అఫెన్సివ్గా వెళ్ళాలని. అది చేయట్లేదు జగన్. డిఫెన్సివ్ పాలిటిక్స్ ఆడుతున్నాడు. ఇక జగన్కి సంబంధించిన అనేక మంది మెయిన్ వాళ్ళంతా కూడా జైళ్ళల్లో ఉన్నారు, లేకపోతే బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, లేదంటే అన్నీ మూసుకొని కూర్చొని ఉన్నారు. మనం చూస్తే పెద్దిరెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, వాళ్ళ కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, కొడాలి నాని, వల్లభనేని వంశీ, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, విడదల రజని, రోజా, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, నందిగం సురేష్, ఈ బ్యాచ్ అంతా ఏమయ్యారు? ఉంటే జైళ్ళల్లో ఉన్నారు, లేదంటే సైలెంట్గా ఉన్నారు. అనారోగ్యం ఇంకొకటి కథలు చెప్తున్నారు. కొంతమంది కోర్టులు బెయిల్ కోసం తిరుగుతున్నారు, సైలెంట్గా ఉంటున్నారు. ఓన్లీ మనకు కనబడేది ఒక పేరుని నాని, అప్పుడప్పుడు అంబటి రాంబాబు. రోజా కూడా సైలెంట్ అయిపోయింది. అంటే ఇక జగన్ టీం అంటారు, కోర్ టీము. ఆ కోర్ టీంలో మనకి తలశెల రఘురామ్ కావచ్చు, లేల్లా పిరెడ్డి కావచ్చు, అజయ్ కల్లాం కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా కోర్ టీమ్గా. ఇందులో విజయసాయిరెడ్డి కూడా ఉన్నాడు, ఆయన గురించి చెప్తాను. సో కోర్ టీం అంతా కూడా ఏమైపోయింది? సైలెంట్, నిశ్శబ్దం పాటిస్తున్నారు. మౌనవ్రతంలాగా అయిపోయింది. ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. ఇది ఒక ఆస్పెక్ట్ అయితే, రెండో ఆస్పెక్ట్ ఏంటంటే, జైళ్ళకు వెళ్ళిన వాళ్ళని ఇమీడియట్గా బయటికి తీసుకురావడము, లేకపోతే బ్రహ్మాండమైన మంచి హాస్పిటళ్ళల్లో పెట్టడము, అవేవి జగన్ చేయలేకపోతున్నాడు. చంద్రబాబు ఉన్నప్పుడు ప్రతిపక్షంలో కంపేర్ చేస్తే ఎవరిని అరెస్ట్ అయినా చంద్రబాబు అర్ధరాత్రి కూడా సుప్రీంకోర్టు జడ్జి ఇంటి తలుపు తట్టి
తీర్పు చెప్పించుకొని బయటికి తీసుకొచ్చేవాడు. మన రఘురామకృష్ణరాజుని ఎలా బయటికి తీసుకొచ్చాడో చూసాం. లేదంటే హాస్పిటల్లో పెట్టేవాడు. మన అచ్చెన్నాయుడిని రమేష్ ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టగలిగాడు. సో అంటే చంద్రబాబు ఏమో ఆగమేఘాల మీద న్యాయ వ్యవస్థను కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ అరెస్ట్ అయిన వాళ్ళని తీసుకురావడం అనేది చేయగలిగితే, జగన్ ఏమో అసలు సైలెంట్గా ఉన్నాడు. అసలు అతను లాయరా కాదని ఎవరికి కూడా నమ్మకం లేని పొన్నవాళ్ళని పెట్టాడు ఇన్ఛార్జిగా. మిగతా ఇన్ఛార్జీలు ఎవడో తెలియదు, లీగల్ ఇన్ఛార్జీలుగా విపరీతంగా వాళ్ళు డబ్బులు తినేస్తున్నారు, వీళ్ళ పేరుతో ఎవరు పనిచేయట్లేదని వైసీపీ వాళ్ళే గుసగుసలాడుతున్నారు. ఇంత ఘోరంగా జగన్ ఎందుకు, మా భాషలో మా ఊర్లో అంటారు కాడి బారేసింది ఎద్దు అని. అంటే ఎద్దు కాడి పెట్టుకొని వెళ్తేనే కదా నడుస్తుంది, అది కాడి బారేసిందంటే ఇంకా జరగదు పని. అలాగే ఇతను కాడి బారేసాడా, వాళ్ళని ఇప్పుడు పోసాని కూడా 1 month ఉంటే ఇతను ఏం చేయలేదు, చేసిందే. మళ్ళీ పోసానికి కూడా దిక్కెవరు, పొన్నవాలి. అతను ఏం వాదిస్తాడో మనం చూసేవాడికి అసలు ఇతనికి లా తెలుసా అన్న డౌట్ వస్తుంది. అలాగా అట్లాంటి వాళ్ళని ఎందుకు పెట్టాడు జగన్? డబ్బు లేదా అతనికి? లాయర్ని, పెద్ద లాయర్ని పెట్టుకోలేడా? అదే అటువైపు చూస్తే చంద్రబాబు ముందస్తు బెయిల్కి కూడా సిద్ధార్థ లూథరన్ దించుతున్నాడు. 5 నెలల్లో 2,86,00,000 ప్రభుత్వ డబ్బులు ఆయనకి ఇచ్చాడు. అంటే అతి చిన్న పామును కూడా పెద్ద కర్రతో చంద్రబాబు కొడుతుంటే, అతి పెద్ద పెద్ద వ్యవహారాలు నడుస్తున్నా అనకొండను కూడా చిన్న కర్రతో కూడా గేకట్లేదు ఎవరు, జగన్. ఇక ప్రజల్లోకి ప్రత్యక్ష పని ఎప్పటికైనా జగన్కి ఖచ్చితంగా జనంలో క్రేజ్ అయితే ఉంది. ఇప్పటికి కూడా అతను బయటకు వచ్చి జనంలోకి వెళ్ళి ఉద్యమాలు చేస్తే ఖచ్చితంగా క్రేజ్ ఉంటుంది. ఆల్రెడీ చంద్రబాబు ప్రభుత్వం మీద అనేక రకాల అసంతృప్తి ఉంది. ఈవెన్ తెలుగుదేశం కేడర్లో కూడా అసంతృప్తి ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎక్కడికెక్కడ విచ్చలవిడిగా తినేస్తున్నారు. అది తెలుగుదేశమా వైసీపీ నన్ను చూడట్లేదు, ఎవరి దగ్గరైనా వాళ్ళు డబ్బులు లాగేయడం అనే కార్యక్రమంలో ఉన్నారు. వాళ్ళ మీద కంట్రోల్ లేదు, వాళ్ళని ఎవరు కూడా ఆపే పరిస్థితి లేదు. తర్వాత పథకాలు అమలు కాలేదు, వాళ్ళకి కూడా చాలామందికి ఏమీ పోస్టులు రాలేదు. జనసేనకి బీజేపీకి తెలుగుదేశం కేడర్కి మధ్య గొడవలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో జగన్ కానీ ధైర్యంగా జనంలోకి వెళ్తే, ఒకవేళ అరెస్ట్ అయినా కూడా ఎలాగో అరెస్ట్ చేయాలనుకుంటే అట్లనే చేస్తారు. చేస్తే అప్పుడు జనంలో ఉంటే అరెస్ట్ చేసినా కూడా అతనికి మంచి పేరు వస్తుంది. ఉద్యమాలు చేస్తున్నాడు కాబట్టి అరెస్ట్ చేస్తున్నాడు. ఇవేవి చేయట్లేదు జగన్. మనకు సంక్రాంతి నుంచి చూస్తున్నాం, వస్తాడు సడన్గా లండన్ వెళ్ళిపోయాడు, అక్కడ 1 month పైన ఉన్నాడు, మళ్ళీ వచ్చాడు. ఇదే జరుగుతుంది తప్ప ఒక రిటైర్డ్ ఇదిలాగా ఉన్నాడు. వీళ్ళే గతంలో జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ విమర్శించేవాళ్ళు, ఆయన వీకెండ్ పొలిటీషియన్ని. జగన్ కూడా అంతే, 3 days పొలిటీషియన్. ఆయన 3 days అక్కడ ఉంటాడు, 3 days ఇక్కడ ఉంటాడు. సో ఇది జగన్ మీద ఇప్పుడు అందరికీ అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే చాలామంది కేసులు ఉన్నవాళ్ళు ఈ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. పెద్దిరెడ్డి కూడా ఒప్పందం కుదుర్చుకున్నాడని వార్త వస్తుంది. అట్లాగే మన ఆయన ఎవరు, చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ, ఆయన కుదుర్చుకున్నాడు అని చెప్తున్నారు. ఇలాగ చాలామంది కేసులు ఉన్న వాళ్ళు వీళ్ళతో కుదుర్చుకొని, లేదా అక్కడ బీజేపీ పై స్థాయిలో ఎవరెవరికి ఎంత ఇవ్వాలో ఇచ్చేసుకొని సైలెంట్గా ఉంటున్నారు అని చెప్తున్నారు. నిజమో కాదో తెలియదు. ఏదేమైనా వాళ్ళ జోలికి వెళితే వెళ్ళట్లేదు. సో ఈ నేపథ్యంలో జగన్ కూడా ఒక ఒప్పందం చేసుకున్నాడా? ఎందుకంటే ఇప్పటికిప్పుడు జగన్ జైలుకి వెళ్ళి కూర్చోవడానికి జగన్ కూడా సిద్ధంగా లేడు. ఇదే బయట ఉందాము, తర్వాత చూద్దాము అన్న ఆలోచన జగన్కు ఉంది. అందుకని ఉద్యమాలు ఏం చేయకుండా ఈ డ్రామాలు ఆడుతూ, ప్రెస్ మీట్ డ్రామాలు ఆడుతూ నడిపేస్తున్నాడు అన్న ఒక విమర్శ అయితే బలంగా వస్తుంది. తన నాయకుల్ని కాపాడుకోవట్లేదు, ఆగడం లేదు. మరోవైపు కొంతమంది సరెండర్ అయిపోయి పార్టీలకి వెళ్ళిపోయారు. తెలుగుదేశంలో చేరారు, జనసేనలో చేరారు, ఒకరిద్దరు బీజేపీలో కూడా చేరిపోయారు. ఇక తనకి అక్కడ నేషనల్ లెవెల్లో యాక్టివ్గా ఉన్న విజయసాయిరెడ్డి ఏమో బయటకు వచ్చేసి ఆయన కూడా ఎనిమిగా మారిపోయాడు. అయితే నేను జగన్కి హాని చేయనని ఆయన నిన్న కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. జగన్ కోటరీ వల్ల నేను బయటకు వచ్చా, కానీ జగన్కి హాని చేసే ఉద్దేశం నాకు లేదు, నాకు రాజకీయాలు అవసరం లేదని ఆయన ఓపెన్గా నిన్న ట్వీట్ చేశాడు. కానీ ఆ ట్వీట్ని ఎంతమంది నమ్ముతారనే డౌటే, ఎందుకంటే ఆయన బిహేవియర్ అలా లేదు. సో ఓవరాల్గా చూస్తే జగన్ అన్ని వైపులా వీక్గా ఉన్నాడు. తన టీమును నడపడంలో, టీమును పెట్టుకోవడంలో వీక్గా ఉన్నాడు. ఎప్పుడు కూడా మన గాడ్ ఫాదర్లో ఒక డైలాగ్ ఉంటుంది, గాడ్ ఫాదర్ సినిమాలో. అంటే పీస్ టైం అడ్వైజర్ వేరు, వార్ టైం అడ్వైజర్ వేరు, కన్సిలిగీరే అని అంటారు అని ఇటాలియన్లో. అందుకని పీస్ టైం ఉన్న అడ్వైజర్ని కొత్తగా వచ్చిన
కార్లియోన్ అతను తీసేస్తాడనమాట. ఎందుకంటే నువ్వు వార్ టైంకి పని